మెరుగైన పౌర సేవలు, త్వరితగతిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రూపొందించిన మై జీహెచ్ఎంసీ యాప్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ చెల్లింపు, డిజిటల్ సంతకాలైన జనన, మరణ ధృవీకరణ పత్రాలు యాప్ ద్వారా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చెత్త, మ్యాన్ హోల్స్, వీధి దీపాలు తదితర సమస్యలపై ఫిర్యాదులు చేయొచ్చు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే జీహెచ్ఎంసీ ఆఫీస్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. చేస్తే కొంత ఇబ్బందులు వస్తాయి, కాంప్లికేషన్లు. పోస్ట్ సర్జికల్ దానికి బాగా తెలుసు డాక్టర్ గారు కాబట్టి పోస్ట్ వద్దు, అట్లా కాదు. ఆపరేషన్ సక్సెస్ కావాలి, పేషెంట్ కూడా బతకాలి. కాబట్టి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుడతాం. రోడ్ల విషయంలో నేను కూడా అధికారులతో సహా నేను కూడా సంతృప్తిగా లేను. మేము ఇంకా మా పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. నేనే ఒప్పుకుంటా ఉన్నాను. డెఫినెట్ గా మొన్న ఏ రకంగానైతే ఆకస్మికంగా తిరిగాము, పొద్దునప్పుడు తిరిగితే ఏమవుతుందంటే మీరు, మీ కెమెరాలు, మనమే ఒక 200 మంది జామ్ అయిపోయి రోడ్లు మనమే జామ్ చేస్తున్నాం. ఆల్రెడీ హైదరాబాద్ లో రోడ్ల మీద తిరుగుకుంటూనే ఉన్నారు. మళ్ళీ పొద్దున్న తిరిగితే మళ్ళీ ఎక్కువ తిట్లు పడతాయని చెప్పి అట్లా కాకుండా ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రి తిరిగా నేను మేయర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ఇప్పటికే వారు కూడా తిరుగుతా ఉన్నారు. ఆయన అయితే బుల్లెట్ మీద తిరుగుతున్నాడు. ఆ మధ్యన రోజు బుల్లెట్ మీద తిరిగితే హెల్మెట్ పెట్టుకోలేదని మళ్ళీ పెట్టుకున్నాడు. అసలు ఫోటో కోసం హెల్మెట్ తీయమన్నారంట, తర్వాత ఆ ఫోటో వేసి హెల్మెట్ పెట్టుకోలేదని రాసినారు. ప్రెస్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి తమ్మి. డిప్యూటీ మేయర్ గారు, నేను, కమిషనర్ గారు, మేమందరం కూడా యువకులమే. అంటే యువకులు అంటే 40 ఆ ప్రాంతంలోనూ. కాబట్టి అందరం కూడా తిరుగుతాం. మా కమిషనర్ గారు కొద్దిగా పెద్దోడు, కానీ అందరం కూడా తిరుగుతాము. దయచేసి ప్రజల్ని కూడా అనేది కోరేది, కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. మాకు కూడా వాస్తవంగా చెప్పాలంటే మేము కూడా అసంతృప్తిగానే ఫీల్ అవుతాం. మేము కూడా సంతోషంగా లేము. ఎవరైనా కోరుకునేది, ఇప్పుడు మంత్రి అయినా, మేయర్ అయినా, మేము మనుషులమే. మాకేముంటుందంటే మాకు కూడా ఎవరూ తిట్టుకోకుండా ప్రతి నిమిషం మమ్మల్ని అబ్బా బాగా పనిచేస్తున్నారు, శబాష్ అని చెప్పి మమ్మల్ని అనిపించుకోవాలని మాకు కూడా ఉంటుంది. హైదరాబాద్ లో ఇప్పుడు నాకు కనుక అవకాశం ఉంటే అబ్రకదబ్రా లాంటిది ఏమైనా ఉంటే నా దగ్గర కూడా తెల్లారికల్లా మొత్తం వైట్ టాప్ చేసేది నేను కూడా. కానీ ఈ సమస్యలు ఏదో మేము సృష్టించినవి కాదు, మేము మాతో పాటు తీసుకొచ్చినవి కాదు. ఉన్నాయి తరతరాలుగా ఉన్న సమస్యలు, ఆలోచన లేకపోవడం. నేను మన కేపీహెచ్బీలో తిరిగితే ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఒకటి, అంత పెద్ద రోడ్డు, 150 ఫీట్ల రోడ్డు, దానికి డ్రైనేజ్ దిక్కులేదు. ఎవరికి చెప్పాలి ఇప్పుడు? నేను ఎవరిని అనాలా? ఇప్పుడు ఎవరిని ఏమనాలంటే కూడా ఇప్పుడు ఎవరినంటే మళ్ళీ ఏదో బాధ. కాబట్టి స్టామ్ వాటర్ డ్రైన్స్ లేవు. ఉన్న స్టామ్ వాటర్ డ్రైన్స్ నాలాలుగా మారిపోయినాయి. చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేను నా బాధ చాలా చెప్పాల్సి వస్తుంది, కానీ వాటి జోలికి పోను. కానీ పరిష్కరించే బాధ్యత మా మీద ఉంది. ఈరోజు మేము డ్రైవర్ సీట్ లో కూర్చుని ఇంకెవరిని నిందించి లాభం లేదు. ఎవరిని నిందించాము. ఇది మాకు వారసత్వంగా సంక్రమించిన సమస్యలు ఏవైతున్నాయో వాటిని డెఫినెట్ గా పరిష్కరించే సత్తా కూడా మాకుంది. పరిష్కరిస్తాము. కొద్ది సమయం ఇవ్వండి. మీతో పాటు మేము కూడా సంతోషంగా లేము, అసంతృప్తిగానే ఉన్నాం. హైదరాబాద్ రోడ్ల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ నేను అధికారులకు ఎప్పుడు చెప్పేది ఒకటే, ప్రజలు మన నుండి అద్భుతాలు ఆశించడం లేదు. ప్రజలకు కూడా ప్రాక్టికల్గా ఉంటారు. మా నుండి ఆశించేది 3-4 విషయాలు జిహెచ్ఎంసీ నుంచి. ఒకటి, రోడ్లు బాగా మెయింటైన్ చేయాలి. 2, పారిశుద్ధ్యం బాగుండాలి. 3, ఈ స్ట్రీట్ లైట్స్ కానీ, కుక్కల బెడదలు కానీ, లేదా ఇలాంటి ఇవి లేకుండా పిల్లలు జాగ్రత్తగా ఉండేటట్టుగా. ఇప్పుడు ఉదాహరణకి రోడ్డు క్రాస్ చేయాలి. ఆ రోడ్డు క్రాస్ చేసేదానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. ఇలాంటి ఫుట్పాత్లు, రోడ్డు మీద నడవాల్సిన పరిస్థితి లేకుండా ఫుట్పాత్ మీద నడితే సగం యాక్సిడెంట్లు పోతాయి. సో ఇలాంటి వాటి కోసం నేను మన కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. తొందరలో స్పెషలిస్టులను కూడా పెట్టబోతా ఉన్నాను జిహెచ్ఎంసీలో. ఒక టీమ్ స్పెషల్ గా మొత్తం హైదరాబాద్ లో 9,000 కిలోమీటర్ల రోడ్డు ఉంటే చాలా సిగ్గుచేటైన విషయం. కేవలం 350 కిలోమీటర్ల ఫుట్పాత్ ఉంది. ఎవరికి చెప్పుకోవాలి ఇది? అందుకే 350 కదా, 350 కిలోమీటర్ల ఫుట్పాత్ మాత్రమే ఉంది. 9,000 కిలోమీటర్ల రోడ్డు ఉంది. 1,500 కిలోమీటర్ల స్టామ్ వాటర్ డ్రైన్ ఉంది. ఆ 1,500 కూడా నాలాలుగా మారిపోయింది. దురదృష్టవశాత్తు మన దగ్గర అంతరం కూడా లేకుండా పోయింది. మురికి కాలువకి స్టామ్ వాటర్ డ్రైన్ కి అంతరం కూడా లేదు, రెండు కలిసిపోయినాయి ఎప్పుడు. సో ఇది హైదరాబాద్ దుస్థితి ఈ రోజు. దీన్ని మార్చాలి అనేది మా అందరి సంకల్పం. ఇందాక నేను చెప్పినట్టు ఇంకా వేరే వాళ్ళని నిందించి లాభం లేదు. మేము డ్రైవర్ సీట్ లో ఉన్నాం, నేను, మేయర్ గారు, మేమే మార్చాలి. మా చేతుల్లోనే ఈ పని ఉంది, తప్పకుండా చేస్తాము. కొంత సమయం ఇవ్వండి అని చెప్పి మాత్రం ప్రజల్ని కోరుతా ఉన్నాము. ప్రజల సహకారాన్ని అర్థిస్తా ఉన్నాము. మా అధికారులు కూడా చాలా సమర్థవంతంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉన్న లెగసీ ఇష్యూస్ అట్లాంటివి. కాబట్టి దయచేసి కొంత సమయం ఇవ్వాలని కోరుతూ, నాకు సమయం అయ్యింది, అక్కడ ఇంకో మీటింగ్ ఉంది 10 o'clockకి, ఇప్పటికే లేట్ అయింది. కాబట్టి మళ్ళొక
మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మూడు రకాల స్పెషలిస్టులను నియమించబోతా ఉన్నాం. ఒక టీం మొత్తం ఫుట్పాత్లు, హైదరాబాద్ లో ఫుట్పాత్లన్నింటినీ కూడా ఉన్న వాటిని, ఎంక్రోచ్మెంట్స్ ఉన్న వాటిని తొలగించడం, ఫుట్పాత్ ని పాదచారులకు అందుబాటులో తీసుకురావడం. ఒక టీం మొత్తంగా ఫుట్పాత్ల కోసమే పనిచేస్తుంది. లేని చోట్ల ఫుట్పాత్లు కొత్తగా నిర్మించడం. ఇంకా వాళ్ళకి వేరే పని ఉండదు. ఫుట్పాత్ స్పెషలిస్టులు వాళ్ళకి ఏం పేరు పెడతారు అందంగా అనేది అది కమిషనర్ గారికి, మేయర్ గారికి వదిలేస్తాం. కానీ వాళ్ళ పనుల్లో ఏంటంటే ఫుట్పాత్లు హైదరాబాద్ లో లేని చోట తీసుకురావాలి. రెండో టీం హైదరాబాద్ లో జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కోసం, జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ లో 200 పైచీలకు జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, పాదచారులు, వికలాంగులు వారు నడిచే విధంగా, క్రాస్ చేసే విధంగా భద్రంగా జంక్షన్స్ ని డిజైన్ చేసి అందంగా తయారు చేసి వాటిని ఆచరణలోకి తీసుకురావడం రెండో టీం పని. మూడవ టీము హైదరాబాద్ లో గ్రీనరీ కూడా, ఒకవైపు హరితహారం జరుగుతూ ఉంది, బ్రహ్మాండంగా పార్టిసిపేషన్ ఉంది ప్రజలది, ప్రజలు మమేకం అవుతున్నారు, చాలా సంతోషం. ఇంకొక మాట కూడా అభినందించాలి మేయర్ గారిని, కమిషనర్ గారిని. మొన్న ఒక రోజు 25 లక్షల మొక్కలు అనుకున్నాం, 29 లక్షలు మొక్కలు పెట్టగలిగాం హైదరాబాద్ పరిధిలో. మొత్తం టీం కూడా చాలా కష్టపడింది, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు. కానీ ఈ పెట్టిన మొక్కల్ని కాపాడుకోవడం, ప్రజల్ని భాగస్వాములు చేయడం, ఎన్నిటికీ మించి అర్బన్ ల్యాండ్స్కేపింగ్ కూడా జరగాలి. హైదరాబాద్ లో మీడియన్స్ కానీ, రోడ్స్ కానీ కొంత అందంగా కనబడాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ అర్బన్ ల్యాండ్స్కేపింగ్ కి, అర్బన్ డిజైన్ సొల్యూషన్స్ కోసం ఇంకోటి ఈ రకంగా ఫుట్పాత్స్ కి, జంక్షన్స్ కి, అర్బన్ ల్యాండ్స్కేపింగ్ అండ్ స్ట్రీట్ లైట్స్ కి ఇంకోటి మీ అన్ని కూడా తొందరలోనే టీమ్స్ అన్ని కూడా డిప్లాయ్ చేయబోతా ఉన్నాం. తద్వారా ఏంటంటే మా అధికారుల మీద మెయిన్ గా శానిటేషన్ మీద, మెయిన్ గా మెయింటెనెన్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా కొంత సమయం 6 నెలల నుంచి సంవత్సర కాలంలో చాలా రకాల మార్పులు, చేర్పులు తప్పకుండా ప్రజలకి చూపెడతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి యాప్ లాంచ్ చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ యాప్ ని విస్తృతంగా ప్రచారం కల్పించి డౌన్లోడ్ చేసుకునే విధంగా మీరు దయచేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వండి, ఆన్లైన్ కూడా విస్తృతంగా ప్రచారం కల్పించండి అని చెప్పి కూడా కోరుతూ మేయర్ గారికి, కమిషనర్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మళ్ళొకసారి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఈ మా డిప్యూటీ మేయర్ గారికి ట్యాబ్ గిఫ్ట్ గా ఇస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న సమస్యలు తాము సృష్టించినవి కావని, వారసత్వంగా సంక్రమించాయని ఒక ప్రణాళిక ప్రకారం వీటిని పరిష్కరిస్తూ ఉంటున్నారు మంత్రి కేటీఆర్. ఒక గ్రూప్ ఆఫ్ స్పెషలిస్ట్ని ఒకనొక విభాగం చూసుకునేందుకు, సూపర్వైజ్ చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఆకస్మిక తనిఖీలు కూడా కొనసాగుతాయి జీహెచ్ఎంసీ పరిధిలోని స్పష్టం చేశారు ఆయన. మరొకటి మై జీహెచ్ఎంసీ యాప్ అనేది రూపొందించారు. దాన్ని విడుదల చేస్తున్న సందర్భంలోనే మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాట్లాడుతున్న ప్రత్యక్ష ప్రసారం చూసాం. దీని ద్వారా వివిధ కంప్లైంట్లు చేయొచ్చు, సమస్యల గురించి చెప్పొచ్చు జీహెచ్ఎంసీకి. ఆ అప్డేట్స్ ఫాలో